నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీకి స్వాగతం. ప్రతి నెల ఆర్‌వీఆర్ టీవీలో ప్రసారమవుతున్న మాస ఫలాల కార్యక్రమాన్ని ఆదరిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మనిషి జీవితంలో జరిగే ప్రతి విషయానికి ఒక కారణం ఉంటుంది. మనం పుట్టిన జన్మ నక్షత్రం, రాశి ఆధారంగానే అనేక విషయాలు ప్రభావితం అవుతాయని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. మన స్వభావం ఎలా ఉండాలి? జీవితంలో ఎలాంటి మార్గంలో ప్రయాణించాలి? ఎలాంటి అవకాశాలొస్తాయి? ఎప్పుడు జాగ్రత్త పడాలి? ఇలాంటివన్నీ కూడా జాతక విశ్లేషణ ద్వారానే తెలుస్తాయి. గ్రహస్థితులను బట్టి ప్రతి రాశివారు కొన్ని పరిహారాలు, జపాలు, హోమాలు చేసుకోవాల్సి ఉంటుంది. మనం చేసే ఉద్యోగం, వ్యాపారం, వృత్తి, ఆర్థిక పరిస్థితులు కూడా గ్రహస్థితుల ప్రభావంతో మారుతూ ఉంటాయి. అందుకే ఈ నెల మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలిపేందుకు మనతో పాటు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. గురువుగారిని అడిగి ఎన్నో విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, మనం ప్రతి నెల ఆ నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాల్ని తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా అసలు ఏప్రిల్ నెలలో ఏ రాశి వారికి ఎలా ఉంటుందనేది వివరించండి. ముందుగా మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? మేషరాశి. మేషరాశి వారికి మాసం యొక్క ప్రారంభంలో అంటే సుమారుగా సగభాగం వరకు ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి సొమ్ములు చెల్లించడానికి అనువైన సమయంగా ఉంది. అంటే అలా ఖర్చు పెట్టాల్సిన అవసరం కనిపిస్తుందన్నమాట. అలాగనే ఆ తర్వాత కొంతవరకు అనుకూలత పెరుగుతుంది. అప్పులు కూడా తీర్చేయడానికి మంచిది. వివాహాది శుభకార్యాల కోసం చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలమైన ఫలితాలనే ఇస్తాయి. అలాగే విద్యార్థులు నూతన విషయాల్ని తెలుసుకోవడం, వాటిలో కొన్ని చోట్ల పోటీలు మొదలైనటువంటి వాటిలో పాల్గొనడం, విజయాలు సాధించడం మొదలైన వాటికి అవకాశాలున్నాయి. రాజకీయ నాయకులు కూడా ప్రజోపయుక్తంగా చేయడానికి ఏ పనులైతే ప్రారంభించారో వాటిలో ముందుకు సాగి విజయాలు లభిస్తాయి. ఇక ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారుంటారు. వారు చెప్పేటువంటి విషయాలను ఎక్కువ మంది వింటూ ఉండడం, ఆచరిస్తూ ఉండడం, వారి పేరు ప్రతిష్టలు పెరుగుతూ ఉండడం, వాటికి కూడా అవకాశాలున్నాయి. అలాగే మనం ప్రయాణాలు చేస్తుంటాం కదా! ఆ ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణం సుఖంగా సాగడం అనేది ఒక పని. ప్రయాణం అయిన తర్వాత ఏ పనిని సాధించడం కోసం మనం వెళుతున్నామో ఆ పనిని నెరవేర్చుకోవడం మరో పని. ఈ 2 కూడా అనుకూలంగా సిద్ధించేటువంటి అవకాశం ఉంది. అయితే కొంచెం ప్రయాణం చేసే సమయంలో గౌతమ అనే నామాన్ని జపం చేసుకోవడం, అలాగనే మార్గబంధు స్తోత్రం అని ఉంటుంది. ఆ స్తోత్రం వినడం చాలా మంచి చేస్తుంది. మనకి బంధువుల్లో, మిత్రుల్లో, సోదర వర్గంలో కూడా మనం చేసేటువంటి పనులకు సహాయ సహకారాలు బాగానే లభిస్తుంటాయి. ఇక ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ పాటించాల్సిన అవసరం ఉంది. అంటే సమయానికి ఆహారం తీసుకోవడం, తీసుకున్న ఆహారం వంట పట్టేలాగా వ్యాయామాధికాన్ని చేయడం, అన్నిటికంటే ముఖ్యంగా రాత్రి 9:00కల్లా నిద్రపోవాలి. ఎందువలనంటే రాత్రి 9-12 వరకు పట్టేటువంటి నిద్ర చాలా విశిష్టమైనది. ఆ సమయం అమృత తుల్యం అనమాట. దాంతో అన్ని అనారోగ్యాలని జయించడానికి ఆ నిద్ర బాగా ఉపకరిస్తుంది. ఇక గృహం వృద్ధి చేయడం గానీ, కొత్త ఇల్లు కట్టుకోవడం గానీ, ఆ రకమైనటువంటి ప్రయత్నాల్లో విఘ్నాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకని వాటినన్నిటినీ అధిగమించడం కోసం చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగరనాయిక అనే జపం చేసుకోవడం చాలా మంచి చేస్తుంది. ఇక వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వారు ఉంటారు కదా! వాళ్ళకి లాభం వస్తుంటుంది, ఖర్చు అయిపోతుంటుంది. అంటే కొంత వరకు వచ్చింది వెళ్ళిపోతూ ఉంటుంది అని అర్థం చేసుకోవచ్చు. ఇక కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి పనులలో ఆలస్యాలు కనిపిస్తాయి. అలాగనే వాయిదాలు కోరడం కూడా మంచిది. ఎందుకంటే ఇప్పుడు తొందరపడి విజయాన్ని పొందడానికి అవకాశం తక్కువ. రెండోది దాని విషయంలో తొందరపడితే ఖర్చయిపోయేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందువలన ఈ విషయాలలో మనం జాగ్రత్తను వహించాల్సొస్తుంది.
ఇతరుల నుంచి సహకారం వస్తుందేమో అనుకుంటే, ఆ సహకారం ఏదో కొన్ని ప్రాంతాలలో, కొన్ని విషయాల్లో మాత్రమే లభిస్తుంది. అన్ని విషయాల్లో ఆశించినంత రావడం కష్టం. ఇంకా విశేషించి వీళ్ళకి వీళ్ళ మనస్సే వ్యతిరేకంగా పనిచేస్తుంటుంది. ఆ విధంగా పనిచేయడం ద్వారా తమ ఆలోచనలకి వ్యతిరేకంగా తాము ఆలోచించడం ద్వారా కొన్ని విఘ్నాలను ఎదుర్కొంటూ ఉంటారు. అందువల్ల ఆ విషయంలో కొంత జాగ్రత్త తీసుకొని మనం ఒకసారి నిశ్చయించుకున్న తర్వాత దానిలో ఉండేటువంటి సాధక బాధకాలన్నింటినీ కూడా పూర్తిగా ఆలోచించే నిర్ణయించుకోవడం, నిర్ణయించుకున్న తర్వాత దాని మీద ముందుకు వెళ్ళిపోతూ ఉండడం అనేటువంటి విధానం బాగా ఉపకరిస్తుందన్నమాట. మొత్తం పైన ఈ మాసం బాగుందనే చెప్పుకోవాలి. అంటే వీళ్ళు చేయవలసిన పూజలు, పరిహారాలు లాంటివేమన్నా ఉన్నాయా గురుగారు? దానాలు అలాగా? మామూలుగా దానం చేయని రోజు దుర్దినం కాబట్టి ప్రతిరోజు దానం చేయాలి. అయితే వీళ్ళు ఈ సమయంలో ఆవుకి ఆహారాన్ని అందించడం, కాస్త గడ్డి వేస్తూ ఉండడం అనేటువంటిది రోజు చేస్తే చాలా మంచిది. గ్రహ దోషాలన్నిటినీ కూడా నివారించుకోవడానికి ఇది బాగా ఉపకరిస్తూ ఉంటుంది. అలాగే ధనం వ్యర్థం కాకుండా ఉండడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం జపించుకోవడం ఎక్కువ మేలు చేస్తూ ఉంటుంది. देख रहा है विनोद? मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। Hi, this is Rana Daggubati. दिल खुश कर दिया यार विकास। గురుగారు ఈ మేషరాశి వారికి ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ మనం చాలా భాగం అనారోగ్యాలు వచ్చేది స్వయంకృత అపరాధాల వల్లే వస్తాయి. హ్మ్. అంటే ఏమిటి? మనం ఏదైతే చేస్తే అనారోగ్యం చేస్తుందో ఆ పనిని తెలిసి చేస్తుంటాం. ఉదాహరణకి నూనె పదార్థాలు బయట కొనుక్కు తింటూ ఉండడం లాంటివన్నమాట. అందుకని స్వయంకృత అపరాధాల వల్ల వచ్చేటువంటి అనారోగ్యాల విషయంలో నివారణ చేసే విధానం ఏమిటంటే సమయానికి ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం, వం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం చాలా బాగా ఉపకరిస్తుంది. ఉదాహరణకి ఈ మంత్రం ఎంత గొప్పదంటే మనకి శరీరంలో ఎక్కడైతే ఇబ్బందిగా ఉందో ఆ ఇబ్బందిగా ఉన్న చోట ఈ మంత్రాన్ని జపం చేస్తూ తమ కుడి చేయి పెట్టుకుని నివారణగా చేసేసుకోవచ్చు. అంటే ఒక 10 నిమిషాలు ఆ మంత్రం జపం చేస్తే డెఫినెట్‌గా వాళ్ళకి తప్పనిసరిగా ఆ అనారోగ్యం అనేటువంటిది తగ్గడం కనిపిస్తుంది. అంత స్పష్టంగా కనిపించేటువంటి మంత్రం అన్నమాట. హ్మ్. గురువుగారు మరి ఈ రాశి వాళ్ళకి వృత్తి, వ్యాపార విషయం చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది? వృత్తి వ్యాపార విషయాల్లో అతి సామాన్యంగా మనల్ని ఆశకు లోబడేలా చేసి మనల్ని మోసపుచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. హ్మ్. అందుకని వాటి విషయంలో సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం చేసుకుంటే మన శ్రమ, కాలము, ధనము వ్యర్థం కాకుండా ఉంటాయి. ఇంకా విశేషించి దాహిని, మోహిని, సతి అనేటువంటి నామాన్ని కనుక ఉచ్చరిస్తుంటే మన సొమ్ముని నష్టపరిచేటువంటి ప్రయత్నాలు ఇతరులు చేసినా, దొంగిలించే ప్రయత్నాలు చేసినా, మోసపుచ్చే ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు నెరవేరకుండా మన ధనం మనకి కాపాడబడుతుంటుంది. హ్మ్. ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది. దాంతో ఆ శని వ్యయస్థానంలో ఉన్నందువలన ఖర్చును నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా శనిదోష పరిహారం కూడా ప్రతినిత్యం చేసుకోవడం మంచిది. ప్రతిరోజు నువ్వుల చిమ్మిలి కొంచెం తింటూ ఉండడం, లేదా నువ్వుల పొడి తింటూ ఉండడం ఆరోగ్యానికి మేలు తెస్తుంది. అలాగే ఖర్చుల్ని నియంత్రించుకోవడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః బాగా పనిచేస్తుంది. శని దోషం నివారించుకోవడం కోసం హనుమాన్ చాలీసా పారాయణ ఒకసారైనా
3 సార్లైనా, అవకాశం ఉంటే 11 సార్లైనా కూడా చేయడం మంచిది. హనుమంతుడిని ఆరాధించడం ద్వారా మనలో గ్రహదోషాలన్నిటినీ కూడా జయించేటువంటి శక్తి ఏర్పడుతుంటుంది. అదేవిధంగా అప్పులు ఇవ్వడం అస్సలు మంచిది కాదు ఈ సమయంలో. అప్పులు ఇస్తే తిరిగి రావన్నమాట. అందుకని మీరు ఎవరికైనా సహాయం చేయదలుచుకుంటే సహాయపడండి. అంటే వాళ్ళ నుంచి మళ్ళీ తిరిగి ఆశించకుండా ఎంత ఇవ్వగలమో అంత ఇవ్వండి. అంతే తప్ప వారు అప్పు తీరుస్తారు కదా అనే భావంతో మాత్రం ఇవ్వడం మంచిది కాదు. ఈ విషయాల్లో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. మనం కూడా అప్పులు చేయడం మంచిది కాదు. ఏలినాటి సమయంలో అప్పులు చేసినట్లయితే సమయానికి వాళ్ళు అడిగినటువంటి సమయానికి మనం ఇవ్వలేకపోవడము, మన దగ్గర లేని సమయంలో వాళ్ళు అడగడము సంభవిస్తుంటుంది. అందువల్ల ఈ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. గురుడు తృతీయంలో ఉన్నాడు. దాని ద్వారా మంచివాళ్ళ సహకారం లభిస్తుంది. మంచివాళ్ళ సహకారం ఎంతవరకు లభిస్తుంది అంటే న్యాయబద్ధంగా మనం కోరే సహాయం వరకే లభిస్తుంది. కానీ సహాయం ఆశించేవాడు మాత్రం న్యాయానికి అతీతంగా కూడా తనకేదో సహాయపడిపోవాలి అని అభిలషిస్తాడు, కోరతాడు. కానీ అది సిద్ధించడం కష్టం. ఆ విషయంలో కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా ఆ సహాయం కోరి కనుక ప్రయత్నం చేసినట్లయితే వ్యక్తి దూరం అయ్యే ప్రమాదం ఉంది. దానివల్ల ఎక్కువ నష్టపోతాం. అందువల్ల ఎక్కువ ఆశించకుండా ఉండడం మంచిది. గురుగారు, మేషరాశికి సంబంధించి చాలా చక్కటి విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు మీ రాశి గురించి ఎంత చక్కగా వివరించారో. మీ రాశి ఫలాల వీడియోస్ మిస్ అయి ఉంటే మా ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి. ఏప్రిల్ నెలలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో గురువు గారు చాలా చక్కగా వివరించారు. మీకేమైనా సందేహాలుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మా ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.